హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ నేను మీకు చూపించబోయే మన మొబైల్లో ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ వాట్సాప్లని యూజ్ చేయడం ఎలా అనేది నేను ఈ వీడియోలో చూస్తాను. సో మూడు వాట్సాప్లు కూడా మనం ఒకే మొబైల్లో యూజ్ చేయొచ్చు, అండ్ 4 వాట్సాప్లు కూడా యూజ్ చేయొచ్చు, అలాగే 5 వాట్సాప్లు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా యూజ్ చేస్తూనే అంటే చాలా అప్లికేషన్స్ మనకు ప్లేస్టోర్లో దొరుకుతాయి. ఆ అప్లికేషన్స్ యూజ్ చేసి మనము వాట్సాప్లు అనేది యూజ్ చేయొచ్చు. నేను సింపుల్గా ఇప్పుడు చూస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు డిఫాల్ట్గా మన వాట్సాప్ అనేది మీకు తెలుసు. సో మామూలుగా మీకు వాట్సాప్ ఉంటుంది. సో ఈ వాట్సాప్ ద్వారా మీరు వాట్సాప్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన ఒక వాట్సాప్ కనిపిస్తుంది కదా మీకు. సో ఆ వాట్సాప్ ఏంటంటే జీబీ వాట్సాప్ అన్నట్టు. సో అది జీబీ వాట్సాప్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ కూడా. సో 2 వాట్సాప్లు అయిపోయాయి. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ వాట్సాప్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ నేను వెరిఫికేషన్ కోడ్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకు ఇంకో నెంబర్ లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. సో అది మళ్ళీ లెంత్ ప్రాసెస్ అయిపోతుంది. అండ్ ఇంకో వాట్సాప్ వచ్చేసి మనం ప్యారలల్ స్పేస్ అని చెప్పేసి మనకి ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ దొరుకుతుంది. సో ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే అది ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఇలా వస్తుందన్నమాట. దీంట్లో ఏంటంటే మీరు ఒక వాట్సాపే కాదు, ఫేస్బుక్ కూడా, ఫేస్బుక్ అకౌంట్, మెసెంజర్స్, ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ యూజ్ చేయొచ్చు మీరు. సో ఇప్పుడు చూస్తాను మీకు ఈ యాప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఇక్కడ క్లోన్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇట్లా మల్టీ అకౌంట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు చాలా యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని కూడా మీరు మల్టీ అకౌంట్లో యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ ఓన్లీ వాట్సాప్ చూపించదలుచుకున్నాను కాబట్టి వాట్సాప్ ఒక్కటే పెడతాను, మిగతా అన్ని టిక్ తీసేసాను. సో ఇప్పుడు వాట్సాప్ ఒక్కటే యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ మన వాట్సాప్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. దీనికి డిఫరెంట్ ఏముండదు. సో కాకపోతే ఏంటంటే నిత్య సజెషన్ ఏంటంటే మీరు ఇట్లా మల్టీ అకౌంట్స్ అంటే యూజ్ చేయకండి. సో ఒకవేళ యూజ్ చేసినా కానీ ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడే డిలీట్ చేసేసుకోండి, ఎందుకంటే ఇట్లా చేస్తే హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు, అందుకే చెప్తున్నాను. సో జస్ట్ ఇది ఏంటంటే మీరు అండ్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు సెక్యూరిటీ అనేది పెట్టుకోండి అని ఉంటుంది. సో అది పెట్టేసుకొని నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశాను. సో మీరు అది పెట్టేసుకుంటే మీకు బెటర్ అన్నమాట. సో మీ వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉంటుంది. సో చూడొచ్చు, ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అనేది తెలుసు. అగ్రీ అండ్ చేసి మీరు ఎలా చేస్తారో యాస్టీస్ అలాగే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.